టీచర్స్ రోల్ చాలా ఉంటుందండి. అండ్ థ్యాంక్ఫుల్లీ మనకి ఈ మధ్యన టీచర్స్ కూడా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతి స్కూల్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉంటున్నది, ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ సెల్ ఉంటున్నది. కాబట్టి పిల్లలు తొందరగా వాళ్ళు క్యాచ్ చేయగలుగుతున్నారు టీచర్స్, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. రెండోది ఏంటంటే, పిల్లలు అల్లరి చేస్తారు, వీడు కాన్సన్ట్రేషన్ చేయడు, ఎక్కువ మాట్లాడతాడు అన్నప్పుడు పిల్లలకి ఫ్రంట్ రోలో జస్ట్ మన కళ్ళ ముందు కూర్చోపెట్టుకోవడం ఎప్పుడైనా బెటర్. దానివల్ల వాళ్ళకి ఫోకస్ బోర్డు మీద ఎక్కువ ఉంటుంది, పక్క పిల్లల మీద తక్కువ ఉంటుంది. రెండోది, ఒక బాగా అల్లరి చేసిన వాళ్ళ పిల్లల్ని, ఒక బాగా శాంతం ఉన్న పిల్లల్ని కలిపి కూర్చోపెట్టారు అనుకోండి, ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అల్లరి కాస్త తగ్గుతుంది. అలాగే వాళ్ళలో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడము, వాళ్ళ చిన్న చిన్న పనులు వాళ్ళు చేయగలిగితే వాళ్ళకి మనం బాగా పొగడ్డము, దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచడం కూడా మనం చేయాలి. ఒక చైల్డ్ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాడు మనకు అర్థమైనప్పుడు వాళ్ళకి ఏదో ఒక పని పెట్టి, ఇటువైపు బోర్డు రబ్ చేయనో, కబర్డ్లో పుస్తకాలు సర్దనో వాళ్ళకి కొంచెం అవకాశం ఇచ్చామనుకోండి, ఆ బాడీలో ఉన్న ఎనర్జీ కొంచెం తగ్గుతుంది, మళ్ళీ వచ్చి వాళ్ళు కాన్సన్ట్రేషన్తో కూర్చోగలరు. సో టీచర్స్ అన్నది చాలా పెద్ద రోల్ అండి. అండ్ స్పెషల్లీ టీచర్స్ ద వే దే టాక్. ఇప్పుడు నేను ఒక చైల్డ్కి నువ్వు వేస్ట్ ఫెలోవి, నువ్వు చూడు, నువ్వేం చదువుకోవటం లేదు, యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ అని అన్నకన్నా, ఎంత బాగా చేసేవో, యూ డిడ్ దిస్, నువ్వు నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయగలవు, కొంచెం ప్రయత్నించవా అని పాజిటివ్గా మార్చేమనుకోండి ఆ టాకు, మీ ఉట్టి పొగడ్తకి వాళ్ళ ప్రయత్నం నెక్స్ట్ టైం చేస్తారు.